హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటంటే కొన్ని కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయంటే అంచనాలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అటువంటి కాంబినేషన్లో ఒకటి బాలకృష్ణ మరియు బోయపాటి. ఈ కాంబినేషన్ అంటే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉండొచ్చు. ఎందుకంటే బాలకృష్ణతో తీసినటువంటి డైరెక్టర్లు ఎవరు కూడా బాలకృష్ణకు సరైన హిట్ ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే ఒక డికేట్ ఆయన ఫ్లాప్స్లోనే ఉన్నారు. అటువంటి టైంలో బోయపాటి సినిమాతో హిట్ ఇచ్చాడు. సో అప్పటి నుంచి వాళ్ళ కాంబినేషన్ కంటిన్యూగా దాదాపు ఒక 2-3 సినిమాలకు ఒకసారి వీళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. ఈ 3 సినిమాలు కూడా ఒకదాని మించి ఒకటి హిట్ అయ్యాయి నిజానికి. కానీ మూడిట్లో కామన్గా ఉండే పాయింట్ నరకడం. సినిమాకు చక్రీ సంగీతం అందించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చినటువంటి లెజెండ్ సినిమా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా అందించారు. అప్పట్లో లెజెండ్ సినిమా మ్యూజిక్ కూడా మంచి పేరు సంపాదించింది నిజం చెప్పాలంటే. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. బోయపాటి సినిమా మాట్లాడుతూ దగ్గరుండి నేను ఆర్ఆర్ చేయించుకున్నాను అని స్టేజ్ పైన చెప్పేశాడు. వెంటనే దేవిశ్రీ ప్రసాద్ మైక్ లాక్కుని, మీరు ఎలా చెప్పకండి, జనాలకు తప్పుగా వెళ్తుంది, కొంతమంది పిండుకుంటున్నాను అంటారు, నేనేమైనా ఆవునా పిండుకోవడానికి? నా పని నేను గుర్తు చేయవలసిన పని లేదు, నా పని నేను చూసుకుంటాను జాగ్రత్తగా, నేను ఆర్ఆర్ చేసినప్పుడు నాతో పాటు ఆయన కూడా ఉన్నారు అని స్టేజ్ మీద చెప్పేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు. అప్పుడు అందరికీ కూడా తెలిసిందే. తర్వాత బాలకృష్ణ హీరోగా చేసినటువంటి అఖండ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బయట చాలా గట్టిగా వినిపించింది అప్పట్లో. ఇప్పుడు బోయపాటి సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నారు అనగానే బాలకృష్ణ డైలాగులు ఎంత పవర్ఫుల్గా చెప్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన లేదనుకుంటే, అయితే కొన్నిసార్లు మాత్రమే కొన్ని డైలాగులు వర్కౌట్ అవుతాయి. ఎన్నిసార్లు అన్ని డైలాగులు కూడా ప్రేక్షకులకి బోర్ కొడుతూ ఉంటుంది. పదే రిపీట్ చేస్తూ ఉంటాయి. అస్తమానం అప్గ్రేడ్ డైలాగులు పెట్టడం అనేది కరెక్ట్ కూడా కాదు. ఇక రీసెంట్గా అఖండ 2 నుంచి రోర్ వీడియోని విడుదల చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ వీడియో చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది. అదే యాక్షన్ డైలాగులు అటు తిప్పి ఇటు తిప్పి అదే లొకేషన్లో సేమ్ ఫైట్స్ పెట్టేసి అలానే బ్యాక్గ్రౌండ్స్ కూడా లేకుండా ఏదో రిలీజ్ చేసేసాము అని ఏదో ఫీల్ కూడా కలిగించేలా విధంగా ఉంది తప్ప కొత్తగా ఆకట్టుకోవడానికి కానీ ఏదో కొత్తగా చెప్పుకోవడానికి కానీ ఏమీ లేదు. ఇదే విధంగా సోషల్ మీడియాలో కూడా చాలా కమెంట్లు వినిపిస్తున్నాయి. ట్రోల్స్ కూడా మొదలు పెట్టేశారు. ప్రతిసారి ఇదేనా నరుక్కోవడం, తిట్టుకోవడం, ఇదేనా అంటూ కమెంట్లు కూడా పెడుతున్నారు. కేవలం ఇది బోయపాటి సినిమా తప్పు మాత్రమే కాదు, బాలకృష్ణ ఓన్లీ మా సినిమాలు మాత్రమే చేస్తూ ఉండడం దీనికి రీజన్. అంతకుమించి ఏదైనా బోయపాటి ప్లాన్ చేస్తుంటే బాగుండేది అనేది కొంతమంది అభిప్రాయం కూడా ఉంది. అలానే తమను కూడా మ్యూజిక్లో వేరియేషన్స్ కూడా తీసుకురావాలి. బోయపాటి డైరెక్షన్ అంటే డైలాగ్స్ విషయంలో కూడా కొంతగా ఏదో చేయాలి, అంతే తప్ప ఎప్పుడు అదే బిగ్రేడ్ డైలాగులు పెట్టేసి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అంటున్న మాటలు అలాగే కమెంట్లు కూడా మనం చూడొచ్చు. ఆ వీడియో కింద మీరు ఒకసారి కమెంట్ చూపించి చూడండి, అంతా అదే నరకుడు. సో మొత్తానికి వీళ్ళ ముగ్గురు మారాలి అనేది చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం అనమాట ఇది. సో మీరేమనుకుంటున్నారు? వీళ్ళ కాంబినేషన్ నిజంగా ఈ సినిమా బాగుంటుందా లేదంటే మారాలా అన్నది కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.